హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్నది కదా. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించాలని చెప్పి ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా, నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా, లేకుంటే రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా? మాకు ఇమీడియట్గా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ కావాలని చెప్పి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు కేసీఆర్ గారు మొత్తము అప్పులు చేసిపోయారు, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అసలు బడ్జెటే లేదని చెప్తారు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి డిసిజన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్నే తీసుకుంటే ఎప్పుడైనా ఎక్కువ వర్షాలు వచ్చేస్తే మొత్తం రోడ్లు మొత్తము వాటర్ ఉండిపోతాయి, ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలామంది మ్యాన్హోల్స్లో పడి చనిపోతున్నారు. ఫస్ట్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో విలేజెస్లో సరిగ్గా రోడ్స్ లేవు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా ఉండదు, వాటర్ సప్లై కూడా ఇంకా సరిగ్గా లేదు. ఇవే కాకుండా రైతులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికి యూరియా కోసము ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లు కట్టి వెయిట్ చేస్తున్నారు. అదే కాకుండా గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు అంటారు ఒక్కొక్కరు 3 కోట్లు ఇచ్చి ఈ ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి కేటీఆర్ గారు అంటారు. ఇలా ఎన్నో సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఉన్నాయి. వీటన్నిటిపైన ముందు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ అందరి స్వలాభం కోసం ప్రజల ధనాన్ని దుర్వినియోగం అయితే చేయకండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.